అందరికీ నమస్తే అండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ట్రెండింగ్లో ఉన్నాయి, కాస్త రైల్వే శాఖకు ఆదాయం తెచ్చిపెడుతున్నాయి. కేంద్రం కూడా ప్రెస్టీజియస్గా తీసుకునే ఏంటంటే వందే భారత్ ట్రైన్లు. వందే భారత్ ట్రైన్లు ఆల్రెడీ దేశవ్యాప్తంగా 100కు పైగా తిరుగుతున్నాయి లైన్లలో. సో దీనిలో మ్యాక్సిమం స్పీడు 160 నుంచి 180 కిలోమీటర్లు గంటకు ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్లో. సో ఇప్పుడు దీనికి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే బుల్లెట్ ట్రైన్. బుల్లెట్ ట్రైన్ గంటకు 300 నుంచి 320 కిలోమీటర్ల వరకు నడిచే సామర్థ్యం ఉంటుంది, అంత స్పీడ్ వెళ్ళగలవు. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇంకో 3 సంవత్సరాల నాటికి బుల్లెట్ ట్రైన్స్ అందుబాటులోకి తీసుకురావాలి అనేది కేంద్రం ఆలోచన. సో దానికి తగ్గట్టే మన అమరావతి మీదుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్ వెళ్ళేలాగా ఒక ప్రపోజల్, ఒక ప్లాన్, ఒక అలైన్మెంట్ డిస్కషన్ నడుస్తోంది. ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ కార్యరూపం దాల్చితే అమరావతి రైల్వే స్టేషన్ సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేసి ఆ దారి గుండా బుల్లెట్ ట్రైన్స్ నడిపే ఆలోచన కూడా ఉంది. దీనికి 2 ప్రణాళికలు అనమాట. ఒకటి, హైదరాబాద్ నుంచి చెన్నై మధ్య ఒక హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ నడపాలి అనుకుంటున్నారు. దీన్ని ఒక అలైన్మెంట్ ఖరారు చేసిన దాని ప్రకారం తెలంగాణలో 6 స్టేషన్లకు ఇది టచ్ అవుద్ది అండ్ ఆంధ్రప్రదేశ్లో 8 స్టేషన్లకు ఇది టచ్ అవుద్ది అనమాట. సో దీనికోసం హైదరాబాద్ లిమిట్స్లో శంషాబాదు, నార్కట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం, కోదాడ ఇవన్నీ తెలంగాణ లిమిట్స్. వీటి మీదుగా కోదాడ తర్వాత సిఆర్డిఏ అంటే అమరావతి రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి గుంటూరు, చీరాల, ఒంగోలు, నెల్లూరు దాని మీదుగా చెన్నై వెళ్ళేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే విజయవాడ నుంచి చెన్నై రైల్వే ట్రాక్ ఉందో, మార్గం ఉందో, సేమ్ అటువైపు నుంచి కాకుండా విజయవాడ టచ్ అవ్వదు, సిఆర్డిఏ టచ్ అవుద్ది, అమరావతి టచ్ అవుద్ది. అక్కడ నుంచి గుంటూరు వెళ్తుంది, గుంటూరు నుంచి చీరాల అనమాట. చీరాల, ఒంగోలు, నెల్లూరు అటువైపు ప్లాన్ చేస్తున్నారు. ఇది 3 అలైన్మెంట్లు సిద్ధం చేశారు. ఈ అలైన్మెంట్ దాదాపుగా 744 కిలోమీటర్ల అలైన్మెంట్కి ఫైనల్ చేస్తున్నారు. దీనిలో అమరావతి రైల్వే స్టేషన్ టచ్ అవుద్ది. సో దీనికి అమరావతిలోను గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ ఈ ప్రాంతాల్లో ఈ బుల్లెట్ ట్రైన్ అనుసంధానించాలని అవసరమైతే కొత్త రైల్వే స్టేషన్లు వస్తాయి. ఇక బెంగళూరు అండ్ హైదరాబాదు దీనికి మధ్యలో ఈ హైవేకి సమాంతరంగా కూడా ఒక బుల్లెట్ ట్రైన్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. దీనిలో తెలంగాణలో 4, ఆంధ్రప్రదేశ్లో 6, కర్ణాటకలో 3 రైల్వే స్టేషన్లు నిర్మిస్తారు. దీనిలో సత్యసాయి జిల్లా పెనుగొండ సమీపంలో కియా పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలు ఉండటంతో అక్కడ దుద్దేబండ దగ్గర స్టేషన్ ఏర్పాటు చేస్తారు, అంటే కియాకి కొంచెం అనుసంధానించేలాగా. సో హైదరాబాదు, బెంగళూరు ఈ కారిడార్లో ఈ బుల్లెట్ ట్రైన్ మార్గంలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురం ఈ రైల్వే స్టేషన్లకు టచ్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఇది కూడా బాగానే ఉంది. సో ఓవరాల్గా ప్రస్తుతం ఉన్న ప్రాథమిక సమాచారం అండ్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్న ప్రపోజల్స్ ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ను టచ్ చేస్తూ 2 బుల్లెట్ ట్రైన్స్ రాబోతున్నాయి. దీనికోసం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న రైల్వే స్టేషన్లు కాకుండా అదనంగా కొన్ని కొత్తగా రైల్వే స్టేషన్లు నిర్మించి వాటిని పూర్తిగా ఆధునిక పద్ధతిలో నిర్మించబోతున్నారు. సో ఆల్రెడీ అమరావతిలో దాదాపుగా 1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ నిర్మించాలనే ఒక ప్లాన్ ఉంది. సో అమరావతిలో రైల్వే స్టేషన్ ఇప్పుడప్పుడే పూర్తవుద్దనే ఆశలు అయితే లేవు. కానీ ఒకవేళ బుల్లెట్ ట్రైన్ కనుక ఈ మార్గం గుండా వస్తుంది ఫైనల్ అనుకుంటే అప్పుడు కేంద్రమే ఈ రైల్వే స్టేషన్లు పూర్తి చేయడానికి సహకరిస్తుంది. అమరావతి రైల్వే స్టేషన్ పూర్తి చేయడానికి పూర్తిగా కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అది కొంత ప్రస్తుతానికి డిస్కషన్స్ దశలో అయితే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ.